జాతకం ఫిబ్రవరి 19, 2026 ఫిబ్రవరి 19 చాలా రాశిచక్ర గుర్తుల వారికి భావోద్వేగ సమతుల్యత మరియు సంబంధాలకు మాధుర్యాన్ని తెస్తుంది. కొన్ని రాశిచక్ర గుర్తులు కోపం మరియు తొందరపాటును నివారించమని సలహా ఇస్తారు. సంబంధాలు మరియు ఆరోగ్యానికి ఇది ముఖ్యమైన రోజు అవుతుంది. కొన్ని రాశిచక్ర గుర్తులు మానసిక ప్రశాంతత మరియు విశ్రాంతిని అనుభవిస్తాయి. మరికొందరు ఓర్పు మరియు సంయమనం పాటించాల్సి ఉంటుంది. కుటుంబం మరియు జీవిత భాగస్వామితో సమయం గడపడానికి అవకాశాలు అందుబాటులో ఉండవచ్చు. ఇది సంబంధాలకు మాధుర్యాన్ని తెస్తుంది. ప్రేమ సంబంధాలలో సానుకూల మార్పులు మరియు పెరిగిన భావోద్వేగ సంబంధం సూచించబడతాయి. అయితే కొన్ని రాశిచక్ర గుర్తులు ఒత్తిడి, గందరగోళం మరియు తొందరపాటును నివారించమని సలహా ఇస్తారు. మీ మాటలను నియంత్రించడం మరియు కోపాన్ని నివారించడం ముఖ్యం, లేకుంటే విషయాలు తీవ్రమవుతాయి. యోగా, వ్యాయామం మరియు విశ్రాంతిపై దృష్టి పెట్టడం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. భావోద్వేగాలను నియంత్రించడం, సంబంధాలలో అవగాహన మరియు మనశ్శాంతిని ప్రాధాన్యత ఇవ్వడం ఈ రోజు సందేశం. మేషరాశి జాతకం ఈరోజు మేషరాశి వారికి ఈరోజు మంచిదని నిరూపించవచ్చు. నిలిచిపోయిన డబ్బు తిరిగి పొందవచ్చు. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. పనిలో కొన్ని అదనపు బాధ్యతలు స్వీకరించబడవచ్చు. ఇది మీ గౌరవాన్ని పెంచుతుంది మరియు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. ఈరోజు మీ కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీ వివాహ జీవితంలో ప్రేమ మరియు మాధుర్యం ఉంటాయి. కానీ మీరు మీ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. వృషభ రాశి ఈరోజు వృషభ రాశివారు రోజులో అనేక పరిస్థితులను ఎదుర్కోవచ్చు. కొన్ని సందర్భాల్లో మీరు విజయం సాధించవచ్చు, మరికొన్నింటిలో మీరు వేచి ఉండాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితులలో మీరు ఓపికగా ఉండాలి. పనిలో సహోద్యోగులతో విభేదాలు తలెత్తవచ్చు. ఇది మీ ఆందోళనలను పెంచుతుంది. మీరు మీ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మీ ఉద్యోగంలో ఒక పెద్ద విజయాన్ని సాధించే సమయం ఆసన్నమైంది, కానీ ఈరోజు వ్యాపార పరిస్థితులు సాధారణంగానే ఉంటాయి. మిథున రాశివారు ఈరోజు మంచిగా ఉంటారు. మనస్సు శాంతి మరియు ప్రశాంతతతో నిండి ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి మరియు జీతం పెరుగుదలతో పాటు వివిధ కొత్త బాధ్యతలు కూడా లభిస్తాయి. వ్యాపారంలో లాభాలు ఆశించబడతాయి. విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్న వారు విజయం సాధించవచ్చు. ఈరోజు మీరు మీ లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు. అయితే మీరు మీ రహస్యాలను బయటి వ్యక్తులతో పంచుకోవడం మానుకోవాలి. కర్కాటక రాశివారు ఈరోజు కర్కాటక రాశివారు గత సమస్యలను అధిగమించాల్సిన సమయం ఇది. అనుభవజ్ఞులైన వ్యక్తుల నుండి మీకు సహాయం అందుతుంది. ఇది మీ పనిలో విజయానికి దారితీస్తుంది. కష్టపడి పనిచేయడం ద్వారా మీరు మీ లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు. మీ చాతుర్యం ఏవైనా ఇబ్బందులను అధిగమించడంలో మీకు సహాయపడుతుంది. కొత్త వ్యక్తులతో కనెక్ట్ అయ్యే అవకాశం మీకు ఉంటుంది మరియు పెండింగ్లో ఉన్న ఏవైనా ప్రభుత్వ పనులు పూర్తి కావచ్చు. కుటుంబ జీవితం బాగుంటుంది మరియు ప్రశాంతంగా ఉంటుంది మరియు ప్రేమలో ఉన్నవారు తమ భాగస్వామితో ప్రేమ క్షణాలను అనుభవించవచ్చు. మీ ఆరోగ్యం కోసం మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి మరియు ప్రాణాయామం చేయాలి. సింహరాశి జాతకం ఈరోజు సింహరాశివారు ఈరోజు అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవచ్చు. మీరు ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మీ బడ్జెట్ లావాదేవీల ద్వారా ప్రభావితమవుతుంది. అయితే ప్రజలు మీ పని నీతిని అభినందిస్తారు మరియు పనిలో మీ నాయకత్వ సామర్థ్యాలు గుర్తించబడతాయి. మీ ప్రేమ జీవితంలో కొత్త భాగస్వామి కోసం మీ శోధన నెరవేరవచ్చు మరియు ప్రేమకు అవకాశాలు పెరగవచ్చు. ముఖ్యమైన పనికి అడ్డంకులు తలెత్తవచ్చు. ఇది నష్టాలకు దారితీయవచ్చు.
కన్య రాశి జాతకం ఈరోజు కన్య రాశి వారికి మిశ్రమ రోజు. మీరు ఆర్థిక విషయాలలో ఓర్పు మరియు సంయమనం పాటించాలి. మీ ఖర్చులు పెరగవచ్చు. మీ బడ్జెట్ను దెబ్బతీసే అవకాశముంది. కొన్ని విషయాలకు సంబంధించి కుటుంబంలో ఉద్రిక్తత ఉండవచ్చు. మీరు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనవలసి రావచ్చు. నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగ అవకాశాలు పెరగవచ్చు. మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి మరియు మాట్లాడే ముందు అనేక అంశాలను పరిగణించాలి. పనిలో ఒక ప్రధాన ఆర్డర్ రద్దు చేయబడవచ్చు. సాయంత్రం మీరు కుటుంబంలో కొన్ని శుభవార్తలు వినవచ్చు. అది మీకు ఆనందాన్ని కలిగించవచ్చు. తులారాశి ఈరోజు తులారాశి మీకు అదృష్టం అనుకూలంగా ఉంటుంది మరియు పెండింగ్లో ఉన్న పనులు ఈరోజు పూర్తవుతాయి. ఉద్యోగ స్థానభ్రంశం చెందే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపార ఒప్పందం ఖరారు కావచ్చు. మీ వైవాహిక జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఇది మీ మనస్సును సంతోషంగా ఉంచుతుంది. మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం మీకు లభిస్తుంది. మీ లాభ అవకాశాలు పెరుగుతాయి. అయితే కొన్ని పనులలో అడ్డంకులు మీకు కొన్ని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడానికి కారణం కావచ్చు. సాయంత్రం సన్నిహితులను కలిసే అవకాశం కల్పించవచ్చు. వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది. వృశ్చిక రాశి ఈరోజు వృశ్చిక రాశి అధిక ఒత్తిడిని నివారించాలి మరియు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. మీరు పనిలో మీ ఆర్థిక విషయాలను మెరుగుపరచుకోవాలి. మీరు మీ కుటుంబం నుండి శుభవార్త వినవచ్చు. మీరు పనిలో చురుకుగా ఉండాలి. లేకుంటే మరొకరు మీ అజాగ్రత్తను ఆసరాగా చేసుకోవచ్చు. మీరు మీ చదువులపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు మతపరమైన కార్యక్రమాలలో మీ భాగస్వామ్యం పెరుగుతుంది. ధనుస్సు రాశివారు ఈరోజు ఆనందాన్ని అనుభవిస్తారు. వారి ఉద్యోగాలు మరియు వృత్తిలో మంచి వృద్ధిని చూడవచ్చు. వ్యాపారాన్ని విస్తరించాలని ప్లాన్ చేసుకునే వారికి అవకాశాలు దొరుకుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ సంబంధాలు బలంగా ఉంటాయి మరియు ఇంట్లో మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. ఇతరులతో వ్యవహరించడంలో మీరు అదనపు జాగ్రత్త వహించాలి. మకర రాశి వారు ఈరోజు మకర రాశి వారు కష్టతరమైన రోజు గడుపుతారు. మీరు పనిలో కొత్త సవాళ్లను ఎదుర్కొంటారు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది మరియు కొత్త అవకాశాలు తలెత్తుతాయి. దీని వలన మీరు డబ్బు సంపాదించవచ్చు. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి కొన్ని మంచి అవకాశాలు దొరుకుతాయి. అయితే ఈరోజు పెట్టుబడులకు అనుకూలంగా ఉండదు. మీరు మీ వివాహ జీవితంలో విచక్షణతో వ్యవహరించాల్సి రావచ్చు మరియు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. కుంభ రాశి వారు ఈరోజు కుంభ రాశి వారు కూడా మిశ్రమ రోజు గడుపుతారు. మీకు పని భారం ఎక్కువగా ఉంటుంది. దీని వలన మీరు వివిధ మానసిక సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. కుటుంబంలో ఆనందం ప్రబలుతుంది మరియు మీ ప్రేమ జీవితంలో కూడా సానుకూల మార్పులు కనిపిస్తాయి. అదనపు ఆదాయం కోసం కొన్ని అవకాశాలు పెరగవచ్చు. అయితే మీరు ఆర్థిక లావాదేవీలలో అదనపు జాగ్రత్త వహించాలి. మీన రాశి వారికి ఈ రోజు శుభవార్తలతో నిండి ఉండవచ్చు. మీ పెండింగ్ పని పూర్తవుతుంది. మీ ఉద్యోగంలో లేదా వ్యాపారంలో కొత్తగా ఏదైనా ప్రయత్నించడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఆర్థిక లాభం పొందడానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ విషయాలలో పరస్పర చర్య పెరుగుతుంది మరియు మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది మరియు మీరు మతపరమైన కార్యకలాపాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు. కాబట్టి నేటి వీడియో కోసం అంతే. ఇలాంటి మరిన్ని సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతిశాస్త్ర వీడియోలను చూడటానికి మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.